నేను ఆలయ నుండి రావడం జరిగింది. నా ప్రొఫెషన్ వచ్చేసి ఆటో డ్రైవర్. నేను ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ ఈ ఫీల్డ్లోకి వచ్చాను అనమాట. థ్యాంక్ యూ. ఫస్ట్ మంత్ 12 రూపీస్, లాస్ట్ మంత్ చెక్ చేసి హైయెస్ట్ చెక్ వచ్చి 68,000. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చి అంకవాలి అండి. నేను ఆలయ నుంచి రావడం జరిగింది. నేను కూడా ఒక ఆటో డ్రైవర్ని. ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ బిజినెస్ కార్యక్రమంగా బిల్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఇందులో రావడానికి కారణం ఏంటంటే డబ్బులు ఎక్కడైనా ఉంటాయి, కానీ డబ్బులు ఇక్కడ డబ్బుల కోసం రాలేదు, నేను హెల్త్ కోసం రావడం జరిగింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ చందన సంపద. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్గా ఉంటూ ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నా డ్రీమ్ వచ్చేసి మంత్లీ 2 lakhs ఎర్న్ చేయాలని గట్టిగా డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 64 రూపాయలు. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 24,898 రూపాయలు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మైసెల్ఫ్ అనిఫా యాకూబ్ బాషా ఫ్రమ్ హన్మకొండ. నేను వచ్చేసి ఒక బొటిక్ షాప్ రన్ చేస్తున్నాను పాస్ట్ 4-5 years నుంచి. పార్ట్ టైమ్గా ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాను. ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 428 రూపీస్. లాస్ట్ ఇన్కమ్ 13,885. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ యాకూబ్ బాషా. ఐఎమ్ ప్రైవేట్ టీచర్. నేను ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. సో ఈ బిజినెస్ మా మేడంకు హెల్ప్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 248 రూపీస్. లాస్ట్ ఇన్కమ్ వచ్చేసి 13,800 రూపీస్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఓకే, సో నెక్స్ట్ లో చూద్దామా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? మళ్ళీ సార్ స్టోరీ చెప్పండి కదా, వాళ్ళు ఇంకో స్టోరీ చెప్తారు, జాగ్రత్త. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఓకే, సో బ్రౌన్ డైరెక్టర్స్ నలుగురికి హెల్ప్ చేస్తే డైమండ్ డైరెక్టర్స్ అంటాము. ఆల్ డైమండ్ డైరెక్టర్స్ ప్లీజ్ కమ్ అవుట్ టు ది స్టేజ్. డైమండ్ డైరెక్టర్స్ నేమ్ అండ్ ప్రొఫెషన్ ఫస్ట్ మంత్ లాస్ట్. ఎస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు దీపికా రామగిరి. నేను మల్కాజ్గిరి నుండి వచ్చాను ఫ్రమ్ హైదరాబాద్. లీడర్స్, నేను డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 55 రూపాయలు ఉండే. లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి 55,555 రూపాయలు అండి. ఎస్ లీడర్స్, నేను వెస్టేజ్లోకి ఎందుకు వచ్చినంటే నేను బయట టైలరింగ్ చేసేదాన్ని. అక్కడ ఎవరికి పని చెప్పలేకపోయినా, పని అనేది కల్పించలేకపోయినా. ఇక్కడ చాలా మందిని నాతో పాటుగా వర్క్ అనేది ఇస్తూ, అంటే వాళ్ళ ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్లనే వర్క్ వస్తుందని చెప్తున్నాను కదా. సో నా కాన్సెప్ట్ ఏంటంటే చాలా మందికి వాళ్ళ ఇంట్లోకి మహిళా సంపాదన అనేది ఉంటుంది కదా, అంటే అది ఇవ్వాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట. చాలా మంది లైఫ్ చేంజ్ చేయాలనేది. థ్యాంక్ యూ. విష్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు షేక్ కాదర్. నేను ఫిజికల్ డైరెక్టర్ని. నేను నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 2,028 రూపీస్. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 41,806 రూపీస్. మా మేడంతో పాటు నేను మా మేడంకి సపోర్ట్ చేస్తూ మనం బిజినెస్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. విష్ యూ వెల్. మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి షేక్ కాదర్. మా అప్లైన్ వచ్చేసి మధుసార్ అండ్ సమత మేడం. థ్యాంక్ యూ మై అప్లైన్స్. ఎందుకంటే ఈ నెట్వర్క్ బిజినెస్ అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే సెక్యూర్ ఇన్కమ్ అనేది ఉంది. ఈ బిజినెస్ ఆపర్చునిటీని చూపించిన మధుసార్కు వెళ్ళవెళ్ళలా నేను కృతజ్ఞతలు అనేది చెప్తూ ఉంటాను. ఎందుకంటే బిజినెస్లో ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్ లాస్ట్ ఇన్కమ్ మా సార్ చెప్పారు కదా, అంటే ఫస్ట్ ఇన్కమ్ మేము ఒక 1 వీక్ అనేది మేము ట్రై చేసాము, అంటే చూపించాము కొంతమందికి. మాకు ఒక ప్రోడక్ట్ అనేది నచ్చింది, అది చూపెట్టాము. వారం రోజుల ఇన్కమ్ మాత్రమే 2,024 రూపీస్ తీసుకోగలిగాము. ఇంకొకటి ఏంటంటే ప్లాన్లో ఒకటి షాప్ చేంజ్ చేశాను నేను. తర్వాత 100% ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను, షేర్ చేస్తున్నాను, డూప్లికేషన్ చేస్తున్నాను. ఇందులో 4 స్టెప్స్ అనేది ఫాలో అవుతున్నాను. నా డ్రీమ్ వచ్చేసి వరల్డ్ ట్రిప్స్ వెళ్ళాలని. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వండర్ఫుల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. Myself Kumar.
మా అప్లైనర్స్ వచ్చేసి సమతా మేడం అండ్ మధు సార్. థ్యాంక్ యూ మై అప్లైనర్స్. First of all, I would like to congratulate Manu sir for wonderful session sir. 9 course steps అనేది ఈ రోజు అంటే నేను 9 course steps తెలుసు కానీ ఎప్పుడు ఇంత డీటెయిల్గా ఏదో టీవీలో కూడా నేను వినలేదు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా చక్కగా మాకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ అండి. నేను ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 145 రూపీస్ అండ్ మై లాస్ట్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 33,000. Thank you. I am working as a private teacher nearly 16 years. 16 years నుంచి నేను ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అంటే నా ఇన్కమ్ ఇప్పుడు ఏదైతే నాకు ఇన్కమ్ స్కూల్లో ఉందో ఆ ఇన్కమ్ నాకు వెస్టేజ్లో వస్తుంది 1 year నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఆల్ డైమండ్ డైరెక్టర్స్ గోయింగ్ క్రౌన్ అండ్ విత్ 1 lakh. ఓకే, సపోర్ట్ కొడితే మనకు కూడా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ లెవెల్ చూద్దామా? ఎస్ సార్, నో, ఏదో హలో సౌత్ ఆఫ్రికా బస్. ఓకే, ఆల్ క్రౌన్ డైరెక్టర్స్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. ఆల్ క్రౌన్ డైరెక్టర్స్. బ్లూటూత్ కనెక్ట్ చేసి పెట్టాలి, ఒక వ్యక్తి సపరేట్ ఉంటే వదిలేండి. మేడం ఇప్పుడు వదిలేండి. So good morning leaders, good morning Warangal. Are you excited? చాలా ఎక్సైటెడ్గా ఉన్నామంటే. సో ఈరోజు వేదికను అలంకరించిన మన వరంగల్ మధు సార్కి అండ్ సమత మేడంకి, ఆ గ్రేట్ మన మెంటర్ శ్రీనివాస్ వడ్డమన సార్ అండ్ శివాని మేడంకి గ్రేట్ అప్లాస్ అండి. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ రేణుక. సో ఫ్రమ్ హైదరాబాద్ నుండి వచ్చామండి. మేము బ్రాండ్ న్యూ గ్రౌండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాము. సో మా అప్లైన్స్ వచ్చేసి శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం, మా గ్రేట్ మెంటర్ వచ్చి రాజశ్రీ మేడం అండ్ మధు సార్ అండ్ సమతా మేడం అండ్ శ్రీనివాస్ వడ్డమన సార్ అండ్ శివాని మేడం. వీళ్ళకి గ్రేట్ అప్లాస్ అండి. ఎందుకంటే నిజంగా ఆ వెస్టీజ్ అనేది ఒక అక్షయ పాత్రం అని చెప్పొచ్చు. ఇంతసేపు మనం విన్నాం కదా. సో ఆలోచించద్దు, అడుగు మాత్రమే ఖచ్చితంగా ముందడుగు వేయాలి. ఈ రోజు కోసం కాదు, మన భావి తరాల భవిష్యత్తు కోసం అని చెప్పేసి మన 3 తరాల జనరేషన్ అనేది దీంట్లో ఉంది. జాబ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓన్లీ 60 or 70 మనం అంటే రిటైర్మెంట్ అవుతాం. సో ఆఫ్టర్ తర్వాత పిల్లల మీద అండ్ హస్బెండ్ మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద 2,000కు 3,000కు డిపెండ్ అవుతాం. ఇట్లా కొన్ని వందల మంది జీవితాలు అనేవి చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అంటే ఖచ్చితంగా అంటే రైట్ డిసిషన్ అని చెప్పొచ్చు. 100% వెస్టీజ్ లోనే జీవితం ఉంది. జీవితం కాదంటే జీవితం అనేది ఉంది. ఖచ్చితంగా 100% డిసైడ్ అవ్వండి. ఎవరైనా డిసైడ్ అవ్వలేదో ప్రత్యేకించి వాళ్ళ కోసం అది ఎవరైతే మనస వాచ కర్మను ఎవరైతే బిలీవ్ చేసి వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా దీనిలో కనుక 3 years కనుక ఖచ్చితంగా కమిట్మెంట్తో వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పేసి. సో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 186 రూపాయలు. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 38,900 చేంజ్ ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది. 1 lakh చెక్ తీసుకోవాలి. అలాగే నా టీంలో ఖచ్చితంగా 1 క్రౌన్ తెప్పించి 1 lakh చెక్, అలాగే కార్ అచ్వర్స్ ఒక 4-5 ఖచ్చితంగా ఒక 5 కార్స్ అన్ని ఇప్పించాలని చెప్పేసి డ్రీమ్ చేశాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మై సెల్ఫ్ లావణ్య రమేష్ ఫ్రమ్ నార్కంపేట్. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, క్యూట్ గర్ల్స్, భూమిక అండ్ మాలిక. ఇక్కడ అందరం కూడా ఎందుకోసం వచ్చినాము అనేది అయితే తెలుసుకున్నాం కదండి. అందరూ హ్యాపీగా ఉన్నారా? ఇకపై ఉంటారు కూడా. అండ్ ఎక్సైటింగ్ గా ఉన్నారా? ఆర్ యూ ఎక్సైటింగ్ అని అడుగుతున్నాం కదా అందరం. ఎందుకంటే ఎక్సైట్మెంట్ లేకపోతే ఎగ్జిట్ అయిపోతాం, అదొకటి. సో ఎప్పుడు ఎక్సైటింగ్ గా ఉండాలి, ఎక్సైట్మెంట్ తోటి ఉండాలి. సార్ అయితే మధు సార్ చెప్పిన ప్లాన్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అవునా, డబ్బులు ఎర్న్ చేయాలంటే ఏం చేయాలి, మనం ప్రస్తుతం ఏం చేస్తున్నాం అనేది క్లారిఫికేషన్ వచ్చింది కదా అందరికైతే. సో బేసికల్లీ ఐఎమ్ ప్రైవేట్ టీచర్ అండి. 10 years నేను ప్రైవేట్ టీచింగ్ చేసా. 15,000కి బయటకు వచ్చా. బాగుందా అండి శాలరీ? 10 years వర్క్ చేసా, 3,000కి జాయిన్ అయ్యాను. 10 yearsకి బయటకు వచ్చా 15,000తో. బట్ బేసిక్లో 2 years నుండి నేను నిల్చున్నా. వెస్టీజ్ అనేదాన్ని వింటున్నా, చూస్తున్నా, చేస్తున్నా. ఇక్కడ
ఇక్కడ యొక్క గొప్ప అవకాశం నాకు ఇచ్చింది ఎవరంటే నా లైఫ్ లైన్ దీపికా రామగిరి మేడం. ఇంతసేపు మీకు హోస్టింగ్ చేశారు కదా, తనన్నమాట. చూడండి, తను తల్లిదండ్రుల తర్వాత ఎవరు ఆలోచిస్తారని చెప్పారు ఇందాక సార్ వాళ్ళు, అప్లైన్ ఆలోచిస్తారు. సో మా గురించి ఆలోచించే అప్లైన్స్ దొరికారు. మనకు అంతకంటే మించిన అదృష్టం లేదు. అన్ని కూడా టీచర్ చెప్పినట్టు మనకు చెప్తూ మనల్ని యొక్క ప్లాట్ఫామ్ పై నడిపిస్తూ ఉంటారు. వాళ్ళే మన అప్లైన్స్ అనమాట, మనల్ని తీసుకొచ్చిన వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై అప్లైన్. అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రేట్ థింగ్స్ కొన్ని చెప్పారు మనకి, ఎలా సక్సెస్ అవ్వాలి. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. ఎప్పుడు ఆల్వేస్ వీఆర్ లెర్నర్స్. నేర్చుకుంటూనే ఉంటాం, జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాం. ఎక్కడ కూడా నాకు వచ్చు ఇది వచ్చు అనేది ఉండదు. ఎక్కడో ఒక దగ్గర తెలియదు అనేది తెలుస్తూ ఉంటుంది. ఆల్వేస్ వీఆర్ లెర్నర్స్. మనము లెర్న్ చేస్తూ ఎర్నింగ్ ఎలా చేయాలనేది సార్ చాలా బాగా చెప్పారు. 1 minute సార్. ఇంకొకటి ఏంటంటే ద గ్రేట్ మెంటర్ వడ్డెమాను శ్రీనివాస్ సార్ మూలంగానే నేను క్రౌన్ డైరెక్టర్గా ఇక్కడ నిలబడండి. ఎందుకోసం అంటే డెసిజన్ తీసుకున్నా. ప్రైవేట్ టీచర్గా 15,000 తీసుకోవడం బెటరా? ఇప్పుడు 2 yearsలో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 55 rupees అండి. లాస్ట్ చెక్ వచ్చేసి హైయెస్ట్ చెక్ 60,000. బాగుందా? 15,000 బాగుందా? 60,000 బాగుందా? ప్రైవేట్ టీచర్గా ఉంటే 20,000 కూడా ఈ ఇయర్ తీసుకునేదాన్ని కాదు. బికాస్ ఇక్కడ నేను సార్ వర్డ్స్ విన్నాను, ఇంప్రెస్ అయ్యాను. వాళ్ళు సక్సెస్ అవుతుంటే చూస్తున్నాను, చేస్తున్నాను. వాళ్ళ గెలుపు మనకు వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నాను. అదొక్కటే అండి నాకు ఇక్కడ క్రౌన్ డైరెక్ట్గా నిలబెట్టి 60,000 ఇన్కమ్ తీసుకునే అవకాశాన్ని ఇచ్చింది. అంతేకాదు, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఒకటి డిసైడ్ అయినా, నేను డియూసీడీగా స్టేజ్ ఎక్కి అందరి దగ్గర రికగ్నేషన్ తీసుకున్న తర్వాతే నన్ను తీసుకెళ్లి దేవుడు అని నేను దేవుడిని వేడుకున్నా. సో తప్పకుండా వస్తుంది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అండ్ మా కోసం మోటివేషన్ కోసం ఇక్కడి వరకు మీరు వచ్చినందుకు అండ్ ఆల్ అప్లైన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. విష్ యూ అండి. Thank you very much, ma'am. Thank you very much. Okay, so move to next level అండి. So that is the UCD level. Are you excited? Okay, ఇది చాలా పెద్ద పెన్ అండి. సో 1 lakh above ఇన్కమ్ తీసుకునేటువంటి వాళ్ళు కూడా UCD లెవెల్ ఉంటారు. సో చాలా రకమైన ఇన్కమ్స్ వస్తాయి. ఇంకా మనం ఒకరికి వరకు చెప్తున్నాం, 9 రకాల ఇన్కమ్ UCD లెవెల్ ఉంటాయి. చూద్దాం నెంబర్ 1. Are you excited? Okay, without any delay, all UCD guys, please come on to the stage. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్సైటెడా? ఎస్ ఆర్ నో? ఎస్. చాలా మంచి హాట్ సెషన్. నెక్స్ట్ జోక్స్ కూడా దాంట్లో అన్ని యాడ్ అయ్యి సార్ 10 course స్టెప్ చేశారు. బయట నా పేరు వచ్చేసి తస్లీం, ప్రొఫెషనల్ టీచర్, ఫార్మసిస్ట్. బిజినెస్ని స్టార్ట్ చేసి నియర్లీ 1 year దాటింది. ఇక్కడ నేను ఎంతమంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు మేడం కూడా మాట్లాడారు కదా, చాలా మంది టీచర్స్ ఉన్నారు కదా. నేను కూడా ఈ బిజినెస్ని పార్ట్ టైంగా స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే 55,000 వచ్చాయో అప్పుడు నేను రికగ్నేషన్ అంటారా, ఇక్కడ రికగ్నేషన్ ఉంది. స్కూల్లో రెసిగ్నేషన్ ఇచ్చేసా. స్కూల్లో రెసిగ్నేషన్ ఇచ్చేసి ఇక్కడ రికగ్నేషన్ తీసుకోవడానికి నేను ఎంతమంది టైం లేదు అంటున్నారు? చాలా మంది టైం లేదు అంటారు కదా. ఇక్కడ చాలా మంది ఇన్వైట్ చేస్తారా? ఈ హాల్ సరిపోయేది అందరూ ఇన్వైట్ చేసిన వస్తే, అవునా కదా? మరి మనమందరం ఇక్కడ సండే రోజు ఇక్కడ 2 o'clockకి ఉన్నామంటే ఏంటి? గుడ్ సైన్, అదృష్టం అంటున్నాం మనం, అవునా? కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. కానీ సార్ ఇప్పుడు చెప్పినట్టు 0 knowledge అంటే 10 course స్టెప్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో వింటున్నామా లేదా? ఇప్పుడు కూడా విన్నా, కానీ ఈ 10 course స్టెప్స్ అయితే మళ్ళీ డిఫరెంట్ కోర్స్, అవునా కదా? రోజు వింటూనే ఉన్నాం 10 course స్టెప్స్. రూమ్లో వింటాం, ప్రతి ఒక్క అప్లైన్ దగ్గర వింటాం. కానీ ఇంకా ఇక్కడ నుంచి 1 or 2 కొత్త పాయింట్స్ మనం నేర్చుకున్నాం. అంటే ఎప్పుడైనా మనం లెర్నింగ్ మోడ్లో ఉండాలి. నాకు అంతా తెలుసు అంటే అక్కడే అయిపోయింది, అవునా కదా? ఎప్పుడైనా నేర్చుకోవడానికి ఉండాలి. ఇక్కడ నేను ఫస్ట్ మా అప్లైన్స్ ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మేడం. మెంటర్షిప్ వచ్చేసి పురుషోత్తం సార్ అండ్ పూర్ణిమా మేడంకి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. స్టేజ్ మీద సార్ అన్నారు కదా, కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ అని.
10 రోజుల నుంచి నేను జూమ్లో చెప్తున్నా, ఎస్ఆర్లో 10 రోజుల నుంచి చెప్తున్నాను. అంటే మనం ఎడిఫికేషన్ అంటారు కదా, క్రాస్ లైన్ ఫెర్టిలైజేషన్ అనమాట. ఏదైతే క్రాస్ లైన్ ఫెర్టిలైజేషన్ ఉంటే బిజినెస్లో మనకి గ్రోత్ ఉంటుంది అనమాట. మా హస్బెండ్ వచ్చేసి మున్సిపల్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ సర్వెంట్ అనమాట. ఇక్కడ నేను తీసుకున్న సక్సెస్ ఏంటంటే వితిన్ 6 monthsలో మా హస్బెండ్కి ఒక 16 lakhs వరకు కార్ ఇచ్చిన. బిజినెస్లో జాయిన్ అయ్యి పార్ట్ టైంగా చేసుకుంటేనే నేను కార్ ఇచ్చిన. మా హస్బెండ్ ఆల్రెడీ కారు ఉంది అర్థం. కానీ ఇక్కడ ప్రతి ఒక్క లేడీ ఇది ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు కదా మీరు కూడా. కాకపోతే డిసిషన్ ఎవరు తీసుకోవాలి? నేను, మనం కాదు, మన చెక్ ఇవ్వండి. అవునా? నేను డిసిషన్ తీసుకొని ఈ హాల్లో నుంచి బయటికి వెళ్ళాలి. ఇవాళ మీరు 18th May 2025 బయటికి వెళ్ళైనా ఇక్కడైనా ఒక సెల్ఫీ తీసుకోండి మీరు. ఓకే, రానున్న 2 yearsలో ఏదైతే వడ్డమన్ సార్ చెక్ ఉందో అది నా చెక్ అనుకొని మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇక్కడ మా ఫస్ట్ చెక్ వచ్చేసి 900 rupees, 500 kg సర్కిల్ మీద వర్క్ చేస్తే. సెకండ్ మంత్ బ్రౌన్స్ డైరెక్టర్ 18,000, థర్డ్ మంత్ 21, 35 అట్లా వస్తూ లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి 1,25,990. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరం సక్సెస్ కావచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఒకటి డిసిషన్ తీసుకోండి. ఈ డిసిషన్ అనేది మీ 3 తరాలకి ఇన్కమ్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. టైం లేదు. గుడ్ మార్నింగ్, నా పేరు వచ్చేసి మైపాత. మా వైఫ్ తస్లీంకి ఈ బిజినెస్కి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, మేడంకి సపోర్ట్ చేస్తున్నా. నాకు భయం ఎక్కువ, ఎందుకంటే నేను జిమ్లోనే ట్రైన్ గాను, మీటింగ్స్ అటెండ్ గాను. మీకు ఎవరైనా ప్లాన్స్ చెప్తా అంటే సార్ చెప్పారు కదా ఇంతకుముందు భయపడతారని, అది ఫస్ట్ అదే ప్రాబ్లం. ఎక్కువ జిమ్లో జాయిన్ గారు, మీటింగ్ జాయిన్ అయినా కూడా వాళ్ళు మా వీడియో ఆన్ చేసుకోరు. అలా మనకు భయం అనేది వస్తుంది. ఎప్పుడైతే మీరు రూమ్లో జాయిన్ అయ్యి వీడియో అనేది ఆన్ చేసుకుంటే భయం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్, నాకేమైనా అయినా నా భార్యకి జాబ్ వస్తుంది. కాకపోతే నేను కట్టే ఈఎంఐ 40,000. ఇప్పుడు మా భార్యకు వచ్చేస్తే మళ్ళీ బేసిక్ నుండి వస్తే సాలరీ 40 నుంచి వస్తుంది. తర్వాత ఆమె ఉండడం ఎక్కడ అది ఆలోచించి ఈ బిజినెస్ ఫస్ట్ చెప్పగానే సంగీతం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అప్లైన్ సంగీతం మేడం, ఎందుకంటే అప్లైన్ ఎప్పుడు మర్చిపోదు. సంగీతం మేడం వచ్చి చెప్పారు. చెప్పిన తర్వాత చాలా ఒక 6 months వరకు నేను హోల్డ్ పెట్టాను. ఎందుకంటే నేను అప్పుడు కొద్దిగా వేరే బిఏపీ దగ్గర చేసేది కొద్దిగా ప్రాబ్లమ్స్ మేడం చేయమని చెప్పేది అట్లా హోల్డ్ పెట్టాను. హోల్డ్ పెట్టిన తర్వాత మళ్ళీ సార్ మేడం వచ్చి చూసుకుని సార్ ఓకే చూపెట్టడం జరిగింది. ఓకే, మన వాళ్ళు కూడా ఉన్నారు కదా అన్నట్టు మేడం మీటింగ్ వెళ్ళారు కొత్తపేట. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ సార్ చెప్తా అంటే అక్కడ కనెక్ట్ ఫస్ట్ శ్రీనివాస్ అంటారు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ శ్రీనివాస్ సార్ స్టోరీ చెప్తా అంటే అక్కడ మేడం కనెక్ట్ అయ్యి నాకు ఈవినింగ్ వచ్చి ఆ ఈవినింగ్ మొత్తం నా మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇట్లా శ్రీనివాస్ సార్ అంటే ఇట్లా పాల డబ్బాలకు లేకుండా ఇట్లా అట్లా అలా సరే సరే నీకు ఓకే అనిపిస్తే నువ్వు రైట్ వేలో ఉంటే నువ్వు చెయ్యి, నీకు సపోర్ట్ 100% చేస్తా అంటే లేదు నన్ను కూడా పొలాలకు తీసుకెళ్ళి అక్కడ గుర్తుపెట్టడం జరిగింది. అక్కడ నుంచి ఫస్ట్ ఈ బిజినెస్ మీరు అర్థం చేసుకోండి. బిజినెస్ని అర్థం చేసుకోండి. మీ వైఫ్ చేస్తే వైఫ్కి సపోర్ట్ చేయండి, హస్బెండ్ చేస్తే హస్బెండ్కు సపోర్ట్ చేయండి. అంతే తప్ప ఈ ఇష్టం ఏమైనా చేసుకోవాలని మాత్రం చెప్పగలరు. సపోర్టింగ్ చేస్తే ఈరోజు చూడండి, ఒక స్కూల్లో 10 years చేస్తే ఒక 18,000 సాలరీ లాస్ట్ మేడం. అది కూడా ఉదయం 8 గంటలకు వెళ్ళాలి, సాయంత్రం 6 గంటలకు రావాలి. చాలా హైటెక్ స్కూల్, ప్రైవేట్ టీచర్. ఇప్పుడు 1,26,000 తీసుకుంటాం. ఇప్పుడు నా సాలరీ కన్నా దాటిపోయింది. ఒక కారు వచ్చేసింది, నాకు 2 కార్లు వచ్చేసింది. అంటే నేను కార్ తీసుకోవడానికి కూడా భయపడ్డా ఫస్ట్. అరే ఈఎంఐ అసలు ఈఎంఐ ఉంది, మళ్ళీ ఈఎంఐ కట్టి అని అనుకున్నా. కానీ మొత్తం టోటల్గా మేడమే టోటల్గా 1,26,000తో ప్రతి అన్ని మేడమే చేస్తుంది. ఈరోజు చూడండి, అంటే అలా ఈ బిజినెస్ని అర్థం చేసుకుంటే మీరు మాత్రం 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మన ఈ లీడర్ ఈరోజు చూడండి, శ్రీనివాస్ సార్ హైదరాబాద్ వచ్చేసారు. ఎందుకు వచ్చారు? మీ అందరి గురించి వచ్చారు. ఇక్కడ ఎవరైతే మా లెక్క ఆ రోజు మేడం లెక్క కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇలాంటి రికగ్నిషన్ ఉంటుంది, ఇలాంటి స్టేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ